హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్లో అయితే మన పృథ్వీని చూసి అయ్యో పాపం అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే రోహిణిని చూసి శభాష్ అని అనుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది వస్తారో. ఇంకా అలాగే మనమైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో కంటే ముందు మనకి ఎలిమినేషన్ అయితే యష్మి అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యష్మి సంచాలకగా కానీ తర్వాత తను ఆడే విధానం కానీ అంతా అంటే ఏదో ఆర్టిఫిషియల్గా గ్రూప్గా ఆడట్లేదు అని అన్నట్టుగా చూపిస్తున్నట్టు, అంటే బయట వచ్చి చెప్పిన తర్వాత ఆర్టిఫిషియల్గా మార్చుకున్నట్టు అనిపిస్తుంది. కానీ తను గ్రూప్గానే ఆడుతుంది. ఇక్కడ గ్రూప్ అంటూ ఏముండదు. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే బిగ్ బాస్ గ్రూప్ టాస్క్లో ఇస్తాడు, గ్రూప్గా ఆడే టాస్కులు. అంతెందుకు, మనకి ఈరోజు ఇచ్చిన మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఫస్ట్ టాస్క్ ఆటో టాస్క్. సో ఆటోలో ప్రయాణం. సో ఈ ఆటోలో ప్రయాణం టాస్క్ కూడా గ్రూప్ గేమే కదా. సో ఈ గ్రూప్ గేమ్లో మనకైతే ఫస్ట్ తేజ అయితే వచ్చేస్తాడు, తర్వాత రోహిణి, దాని తర్వాత యష్మి, తర్వాత విష్ణు, తర్వాత పృథ్వీ లాస్ట్. సో పృథ్వీకి అయితే 50 పాయింట్లు వస్తాయి. సో అలాగే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మన విష్ణుప్రియకి మరియు రోహిణికి మధ్య గొడవ. ఇక్కడ 100% మన రోహిణినే ట్రిగ్గర్ చేసింది. సో అదైతే నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే రోహిణి ఆ మాట అనడం తప్పు, ఎందుకంటే ఇంకెందుకు నువ్వు దిగేస్తావు అని. సో అది అన్న సిచ్యువేషన్. సో ఇట్స్ డిఫరెంట్ కాబట్టి అది తప్పుగానే పోర్ట్రేట్ అయింది. సో అంతకు మించి అయితే ఏం లేదు. సో ఇక్కడ తను అన్న పాయింట్ ఏంటంటే, సో ఇంకా నువ్వు మన విష్ణుప్రియ నా ప్రయారిటీ నాకంటే పృథ్వీనే ఫస్ట్ అని అన్నది, చాలాసార్లు అనింది కూడా. అందుకని రోహిణి ఆ మాట అనింది. ఇంకా ఆ మాటలో ఒక్కొక్కరిని కించపరుచుకోవడం అంటారన్నమాట. ఖచ్చితంగా కించపరుచుకోవడం. ఈ లేడీస్ గొడవలు అయితే ఇలానే ఉంటాయి అనమాట. రెండు బిందులు ఇచ్చి కొట్టుకోమంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నువ్వు ఇదంటే నువ్వు ఇది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ మన విష్ణుప్రియ తనని క్యారెక్టర్ గురించి మాట్లాడడం. ఖచ్చితంగా క్యారెక్టర్ గురించి మాట్లాడింది. లోపల ఎవరితోనో అనిందనమాట, నేను క్యారెక్టర్ని అనేదో మాట్లాడింది. కానీ ఖచ్చితంగా విష్ణుప్రియ క్యారెక్టర్ అనే పదాన్ని వాడింది రోహిణిని అనేటప్పుడు. అలాగే రోహిణి ఏం తక్కువ తినలేదు. రోహిణి విష్ణుప్రియని నువ్వు చేసిన, అంటే నువ్వు ఎలా ఉన్నావో ఆడియన్స్కి తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలుసు, ఆడియన్స్కి కూడా తెలుసు అని చెప్పని ఒక మాట అనింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, పృథ్వీ నీ వెనకున్నాడు, నీ సపోర్ట్ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట అనింది, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది, ఫస్ట్ వర్కౌట్ కాదు తర్వాత వర్కౌట్ అయింది అని చెప్పడం కూడా అది రాంగ్ అయితే పోర్ట్రేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్లో నామినేషన్స్ తన గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అలాగే విష్ణుప్రియ అన్న ఒక తప్పు పాయింట్ ఏంటంటే, అంటే నన్ను విష్ణుప్రియని గేమ్ ఆడట్లేదు, నువ్వేం ఆడుతున్నావు అన్నప్పుడు నువ్వైతే 0 అని చెప్పని అంటదన్నమాట. అక్కడ మన రోహిణి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే, అంటే రోహిణి ఏమనుకుందంటే, లాస్ట్ మెగా చీఫ్ గెలిచిన తర్వాత మన మగధీరాలో ఎలివేషన్ అంట, శతద్రువంశ యోధుడు కాల భైరవ అన్నట్టు, ఇప్పుడు రా విష్ణు చూసుకుందాం, ఇప్పుడను విష్ణు చూద్దాం అని అన్నట్టుగా అయితే ఎలివేషన్ మన బిగ్ బాస్ కూడా మామూలుగా ఇవ్వలేదు. సో దాని గురించి తర్వాత లాస్ట్ మాట్లాడుకుందాం. ఇంకా దాని తర్వాత ఇక్కడ మొత్తానికి అయితే వీళ్ళిద్దరు గొడవ అయితే అది, అంటే నిఖిల్ నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, అది వర్కౌట్ కాలేదు, తర్వాత పృథ్వీని ట్రై చేసావు, వర్కౌట్ అయింది అనే పాయింట్ అనేది వర్స్ట్ పాయింట్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా పృథ్వీ దగ్గరే ఉంది, పృథ్వీ మాయలోనే ఉంది. అంతేగాని నిఖిల్ని అంటే మామూలుగా ఫన్నీ కన్వర్జేషన్లో ఎక్కడో ఒక్క దగ్గర వచ్చిన దాన్ని పట్టుకొని ఇలా రోహిణి ఇలా వాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆ పాయింట్ వరకు అయితే, అంటే ఇక్కడ ట్రిగ్గర్ చేసింది రోహిణినే, మధ్యలో అంత పెద్ద బ్లేమ్ వేసింది రోహిణినే. సో ఇక్కడ విష్ణుప్రియాది 50% తప్పు ఉంటే రోహిణిది కూడా 50% తప్పు ఉంది. ఖచ్చితంగా ఈరోజు నాగార్జున గారు
మనం ప్రోమోలో చూసినట్టుగా ఎవరిని సపోర్ట్ చేస్తాడు, నాకు తెలిసి ఖచ్చితంగా రోహిణినే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే అంతే, అది విష్ణుప్రియని ఎలాగైనా గేమ్ ఆడించాలా అన్నట్టుగా. అంటే మన రోహిణి గేమ్ ఆడింది కదా, అందుకని ఖచ్చితంగా విష్ణుప్రియనే బ్లేమ్ వేసి కసి తెప్పిస్తారనమాట మన బిగ్ బాస్. అది పాయింట్. సో ఇంకా దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ టాస్క్ తిడ్డు మీదకి రా అనే టాస్క్లో మామూలుగా ఆటో టాస్క్లో సంచాలకైతే మన నబీల్ బాగా చేశాడు. ఇంక దాని గురించి ఇంకా మనం అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ ఫైర్ గురించి వచ్చింది కాబట్టి ఫైర్ చూపించింది మన రోహిణి, అంతే. ఇంకా నెక్స్ట్ తెడ్డు మీదకి రా టాస్క్ అయితే ఈ టాస్క్లో పెద్ద ఏమి లేదు, అది చాలా కొంచెం కష్టమైన గేమే. ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ తీసుకురావడం తేజ ఎక్స్ట్రాడనరీగా పెర్ఫామ్ చేశాడు. తేజ అండ్ రోహిణి అంటే ఆడ జరిగిన అంటే ఆటోలో ప్రయాణ టాస్క్లో కూడా రోహిణి బాగా ఆడింది. అలాగే ఈ టాస్క్లో కూడా కసితో ఆడారనమాట. రోహిణి అయితే కసితోనే ఆడింది. సో పృథ్వీ మీద గెలిచిందనమాట. పృథ్వీ కంటే టాప్లో రోహిణి రావడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్. అది మాత్రం బాగా గేమ్ ఆడింది, మంచి ఫైట్ అయితే ఇస్తుంది, టఫ్ ఫైట్. ఇంకా దాంట్లో చిన్న మిస్టేక్స్ ఏంటంటే విష్ణుప్రియ చేసింది మిస్టేక్ కాదు, అది కాంట్రవర్సరీ. ఎందుకంటే అక్కడ క్లాసులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అదేదో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఎవరి దాంట్లో ఉండేది కాదు. అలాంటిది లాస్ట్ వచ్చి గ్లాసులు తట్టేయడం అనేది ఎట్లా ఉందంటే అలా ఉందన్నమాట. గేమ్ చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఆడ ఆ టాస్క్ పాపం అది పైకి ఎత్తుకొని రావడమే కష్టం, చేయి పట్టేస్తుంది. అలాంటిది ఇంకా మధ్యలో పోయి కలిపెడితే ఇంకెట్టదో అర్థం చేసుకోండి. ఆ గేమ్ ఏదో ఫస్ట్ నుంచి ఆడుంటే ఒకరి దాంట్లో కూడా 0 వచ్చేది కదా. సో ఇది నా పాయింట్ అయితే. సో అది కూడా అంత కూల్గా సేఫ్గా వెళ్ళిపోయింది. సో దాని గురించి కూడా మనకి అవసరం లేదు. ప్రేరణ సంచాలకు అది కూడా పెద్ద మంచి పాయింట్స్ ఏం లేవు చెప్పడానికి. ఇంకా లాస్ట్ దాని తర్వాత వచ్చి ఆ యష్మి దాంట్లో గేమ్ సరిగా ఆడలేదని ఏడుస్తుంది అనమాట. ఈ ఇప్పుడు బిగ్ బాస్ కూడా విసుగు రావడానికి కారణం యష్మి ఏడుపు అనమాట. ఈ యష్మి ఏడుపు మామూలు అంటే మామూలు కాదు, విసిగెత్తేస్తుంది, భయంకరంగా విసిగెత్తేస్తుంది. సో ఇదైతే పాయింట్. ఇంకా యష్మి అంటుందన్నమాట, విష్ణుప్రియ కెమెరాతో, ఏంటి బిగ్ బాస్ గేమ్ ఆడితే ఇలాంటివి వస్తాయి, తప్పులు చూపిస్తున్నారు, గేమ్ ఆడకపోతే ఏమో గేమ్ ఆడలేదంటారు, ఏంటి బిగ్ బాస్ ఇది అంటుంది. గేమ్ ఆడాలి, కానీ ఎలా ఆడాలో అలా ఆడాలి. ఇప్పుడు గేమ్ ఆడినప్పుడే కదా నీకు కాంట్రవర్సీ వస్తుంది. అంటే గుడ్ అని, బ్యాడ్ అని, లేకపోతే ఇంకేదైనా అని. సో ఇలాంటప్పుడే వచ్చినప్పుడే నువ్వు మార్చుకుంటావు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, ఇది తప్పు అంటారు, ఓకే ఇది తప్పు కదా, ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పి ద వే ఆఫ్ గేమ్ ఆడే విధానం మనం మార్చుకుంటాం. అంతేగాని నువ్వు గమ్ముగా కూర్చుంటే నీకు అక్కడ పాజిటివ్ రాదు, నెగిటివ్ రాదు, న్యూట్రల్ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే నువ్వే ఫోకస్ అవుతావు, విష్ణుప్రియ ఏమనట్లేదురా, ఓటు వేయబడలేదురా అని చెప్పి అనే స్టేజ్కి వస్తుంది అనమాట. ఇప్పుడంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఏదో కొంచెం అట్ట నెట్టుకొచ్చావు, అది లేకపోతే అది కూడా లేదనమాట. ఇంకా ఇక్కడ విష్ణుప్రియ అండ్ యష్మి వీళ్ళిద్దరికి లెస్ పాయింట్స్ ఉండబట్టి, సో టాప్ 3 అయితే మన పృథ్వీ, దాని తర్వాత వచ్చి రోహిణి అండ్ తేజ, వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఈ టాస్క్ అబ్బా మామూలు కాదు, అది ఎంత కష్టం అంటే. కానీ ఇక్కడ పృథ్వీకి చిన్న అన్యాయం అయితే జరిగింది. సో అక్కడ థంబ్నెయిల్లో పెట్టడానికి మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో ఎవరైనా వీడియోని కంప్లీట్గా చూసిన వాళ్ళైతే పృథ్వీకి అన్యాయం జరిగిందా లేదా అని మాత్రం కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే అన్యాయం జరిగింది. ఎందుకంటే అది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ స్టార్టెడ్, బజర్ మోగింది యష్మి సంచాలక్. అసలు యష్మి సంచాలక్ అంటేనే అది అంటే మనం బిగ్ బాస్కి ఏమైనా కాంట్రవర్సరీ ఏదన్నా కంటెంట్ కావాలంటే మాత్రం యష్మికి ఇస్తాడు, ఏంది సంచాలక్. ఇక్కడ ఫస్ట్ వచ్చి అంటే ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి 2 స్కూపులు, అది గేమ్ అంటే వాళ్ళు అవును. అలాంటప్పుడు 2 స్కూపులు అన్నప్పుడు ఇద్దరు వచ్చి ఒక్కొక్క స్కూప్ కదా వేయాల్సింది. 2 స్కూపులు ఎందుకు వేసారు? ఒక్కొక్కరు 2 స్కూపులు వేశారనమాట.
సో ఇక్కడ గేమ్ అయితే కన్ఫ్యూషన్గా అయితే ఉండింది, కానీ ఏ కన్ఫ్యూషన్ ఉన్నా సరే అక్కడ వరకు ఒక్కొక్కరు 2 స్కూపులు అన్నప్పుడు ప్రతి అందరికీ న్యూట్రల్గా ఒకే వర్క్ అంటే ఒకే బర్డను. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే కుండతో భద్రం అంటే కాలు అంటే 2 సైడ్లు ఇలా ఉంటాయి, టూ సైడ్స్ ఉంటుంది. ఆ 2 సైడ్స్ ఒక సైడ్ వచ్చి కుండను పెడతారు, ఇంకొక సైడ్ వచ్చి మనం అది కిందకి పడకుండా కుండ కింద పడి కుండ పగలకుండా మనం చూసుకోవాలి. అది లెగ్తో హ్యాండిల్ చేయాలి. దీంట్లో మామూలుగా అయితే లేడీస్కి కొంచెం మజిల్ పవర్ కానీ కొంచెం తట్టుకునే శక్తి కానీ తక్కువ ఉంటుంది. దట్టు రోహిణికి సర్జరీ అయింది. ఇది అందరూ ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చారు. అందుకని జస్ట్ సింపుల్గా సర్జరీ అయింది. అయినా కానీ ద గేమ్ వే ఆఫ్ ప్లేయింగ్ ఫ్రమ్ రోహిణి ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ గేమ్ అంతే. రోహిణి చెప్పాలంటే ఎక్కడో డౌన్లో 0లో ఉండింది, సప్పన ఈ గేమ్తో హీరో అయిపోయింది. అంటే ఇదే కాదు, దీని ముందు కూడా బాగా ఆడింది, కానీ అది ఎవరికి కనిపించలేదు. ఎందుకంటే అది జస్ట్ టాస్క్ లాగా ఉంది. ఇది మెగా చీఫ్ ఫైనల్ టాస్క్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనిపించింది. మన అరుంధతిలో ఒసే అరుంధతి అని చెప్పని మన ఈయన ఎలా అంటాడో అరుంధతి మూవీలో, అలాగా ఒసే విష్ణు ఇప్పుడు అనవే నన్ను అన్నట్టుగా అయితే మన రోహిణి అయితే తన ఫీలింగ్ అది. గేమ్ గెలిచి నేను మెగా చీఫ్ అయ్యానని చెప్పుకోవడం కానీ తన ఎమోషనల్ అవ్వడం కానీ సూపర్బ్, ఎక్స్ట్రాడనరీ అనిపించింది. ఆ ఎక్స్ట్రాడనరీలో మన పృథ్వీ బాధపడేదాన్ని అసలు గుర్తించరు. అలాగే ఇక్కడ ఎవరు గ్రహించని ఒక సిచ్యువేషన్ ఏంటంటే మన నిఖిల్, అందరూ గ్రూప్ అంటారు కదా, నిఖిల్ తన వే ఆఫ్ గేమ్ ఎలా మార్చుకున్నాడంటే గ్రూప్ అని తెలియకుండా న్యాచురల్గా వచ్చేటట్టు మన నిఖిల్ పోయి మన రోహిణిని అప్రిషియేట్ చేయడం, సో ఎమోషనల్ అవ్వడం చాలా బాగా అనిపించింది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆడిన ముగ్గురు కూడా పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్. తేజ కూడా ప్రతి గేమ్ మామూలుగా లేదు, సూపర్గా ఆడాడు. అదే ఇప్పుడు అసలు అక్కడ అంత బాధపడడానికి కారణం ఏంటి? వాళ్ళ అమ్మ మెగా చీఫ్ అవ్వాలి అని కోరుకుని దక్కలేదనా, లేకపోతే రోహిణిని ఆ రోజు బాడీ షేమింగ్ చేశాడు కదా, సో దీని గురించా? నేను అనుకోవడం అయితే పృథ్వీరాజ్ శెట్టి అంత బాధపడడానికి ప్రతి ఒక్కరూ తన బాగా ఎఫర్ట్స్ ఇచ్చాడు, బాధపడ్డాడు అని అనుకుంటున్నారు. బట్ నాకైతే తన బాధలో మనం రోహిణిని ఇలా బాడీ షేమింగ్ చేశామే, ఇలా తక్కువ అంచనా వేసామే అని అయితే తక్కువ అంచనా వేసి అంటే రోహిణి చేతిలో ఓడిపోయానా నేను అని అన్నట్టుగా బాధపడ్డట్టుగా అయితే నాకు అనిపించింది. కానీ ఇక్కడ యష్మి చేసిన మిస్టేక్ మనం చెప్పుకుందాం. ఒక్కొక్కరు వచ్చి 2 స్కూపులు ఒక్కొక్క కొండలో పోస్తున్నారు అందరూ. సో అంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనేవి లేదు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. అది అఫ్కోర్స్ మనం దాన్ని తప్పబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేమ్ అయిన తర్వాత గ్రూపే. బిగ్ బాస్ హౌస్ మేట్స్ మనసులు ఎలా గెలవాలో అలాగే బయట ఆడియన్స్ గెలుస్తారు. కానీ బిగ్ బాస్ హౌస్లో అందరూ కూల్గా ఒక తాటి మీదకి తీసుకురావాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తుంటాడు. అంటే గ్రూపులుగా విడదీసేది, గ్రూప్ గేమ్స్ పెట్టేది ఇలా. సో అలా వాళ్ళు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. అది వదిలేసి ఇక్కడ ప్రేరణ చేసిన ఒక బ్లండర్ మిస్టేక్. అసలు ప్రేరణని నేను చూస్తే నాకు మెడగబడి తట్టాలనిపించింది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఒక పక్క గౌతమ్ చెప్తున్నాడు, ఇక్కడ గౌతమ్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గౌతమ్ చెప్తానే ఉన్నాడు, ఎయిర్దు రూల్ బుక్లో ఉంది అన్నా కానీ ఆహా అని చెప్పి వేసేసింది. సరే, వేసిన తర్వాత సంచాలక్గా ఏం చేసింది? ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా, అక్కడ సంచాలక్గా నేను ఉంటే అక్కడ కుండలో నుంచి ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇసుక మొత్తం పోసేసి దాంట్లో 2 స్కూపులు ఉన్నాయి కదా, అది ఎవరైతే వేసారో వచ్చి మళ్ళీ దాంట్లో వేపించి కుండ పెట్టేవాడు. సో దీనికి ఎంత టైం పడుతుంది? మహా అంటే ఒక నిమిషం పడుతుంది, ఒక 1 మినిట్ పడుతుంది. కానీ ఆ 1 మినిట్ తనకి సేవ్ చేసినట్టే.
కానీ ఆ 1 మినిట్ సేవ్ చేయడం మేలా, లేకపోతే 2 గంటలు తనని ఇబ్బంది పెట్టడం మేలా? దానికి ఇప్పుడు మన తేజ దాంట్లో కూడా అంటే అప్పుడు తేజ దాంట్లో ఒకటి పోపు చేస్తుంటే సరిపోయింది అది. అంటే అక్కడికి లెవెల్ అయిపోయింది. బటన్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది, క్లియర్ అయిపోయింది. కానీ యష్మి ఏం చేస్తుంది, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటే ఆ టైం దాకా గ్యాప్ వచ్చినట్టే కదా, అప్పటిదాకా ఇబ్బంది పడ్డట్టే కదా. ఒక స్కూప్ అంటే తమాషా అన్న, లెగ్తో దాన్ని ప్రెషర్ని మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో నాకైతే యష్మి సంచాలక్గా వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది అది. దాని తర్వాత ఫైనల్గా అయితే మామూలు ఎలివేషన్ అయితే మామూలుగా ఇవ్వలేదు అసలు. ఆ ఎలివేషన్కి బాహుబలి అనుకోవచ్చు, మీరు మగధీర అనుకోవచ్చు, లేకపోతే అరుంధతి అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, RRR అనుకోవచ్చు. RRR ఆ టైప్ ఎలివేషన్ అయితే మామూలుగా ఇవ్వలేదు. గూస్ బంప్స్ సీను, కానీ ఆ గూస్ బంప్స్ సీన్లో మిగతా అన్నీ కప్పేసింది అనమాట రోహిణి. ఏవైతే ఆ ఎపిసోడ్లో మిస్టేక్స్ ఉన్నాయో, ఆ పాత ఎపిసోడ్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయో, రోహిణి ద కింగ్ మేకర్. ఇక్కడ నేను రేపు కానీ లేదంటే మండే కానీ, రేపు ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు ఇంకొక వీడియో చేస్తాను. టాప్ 5 అయితే మన రోహిణి దెబ్బ కొట్టిందా కొట్టలేదా అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ వరకైతే మన రోహిణి అయితే ఆ మెగా చీఫ్ అయిపోద్ది. ఇక్కడ మన పృథ్వీరాజ్ శెట్టికి ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఏంటంటే, అనుభవించు రాజా అనే ఎలివేషన్ అయితే పడింది. అలాగే నేను చెప్పాను కదా, తను ఏడవడానికి కారణం తను ఓడిపోయినందుకు కంటే తను వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారు మెగా చీఫ్ అవ్వాలి అనుకొని ఓడిపోయినందుకు అంటే, ఇక్కడ రోహిణి దగ్గర ఓడిపోయాను అనేది భలే బాధేస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ మెగా చీఫ్ టాస్క్ పెట్టంగానే ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ మన రోహిణి గెలుచుంటుందని. ఎందుకంటే రోహిణికి ఆల్రెడీ సర్జరీ అయింది కాబట్టి అంతసేపు ఉండలేదని తెలుసు అందరికీ. కానీ అసలు పృథ్వీ మీద గెలవడం అనేది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో రోహిణి ఇంకా ఆల్మోస్ట్ కప్పు గెలిచేసినట్టే, అంతే. రోహిణి నిన్నటి ఎపిసోడ్తో ఆల్మోస్ట్ కప్పు గెలిచేసినట్టే. టాప్ 5లో కూడా మేబీ కూడా ఉండొచ్చు. అంటే ఇంకా ఈ పెర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి జస్ట్ నార్మల్గా ఇలా ఇప్పుడు గౌతమ్ ఎట్టయితే టాప్లో గెలిపోయాడు, ఇప్పుడు ఎవరేమన్నా కానీ గౌతమ్ విన్నర్ అంటారు అనమాట. సో ఆ టైప్లో మన రోహిణి కూడా దాన్ని అలా కాపాడుకుంటూ వెళ్ళిందంటే టాప్ 5 కన్ఫామ్. అసలు అది ఎవరికి దెబ్బ కొడుతుందో కూడా తెలియదు మనకి. ఇప్పుడు రేపు మనం టాప్ 5 మాట్లాడుకునేటప్పుడు మన ఫినాలే టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది ఈ వీడియో. ఇంకా మనం ప్రోమో గురించి వస్తే, నాగార్జున ఖచ్చితంగా ఇక్కడ 2 విషయాల గురించి ఎంతసేపు డిబేట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే రోహిణి, విష్ణుప్రియ వాళ్ళిద్దరూ 50-50 మిస్టేక్స్ చేశారు. సో ఖచ్చితంగా దాని గురించి ఎలా ప్రొజెక్ట్ చేస్తాడు, వాళ్ళని ఎలా ఆడుకుంటాడు, అది చూడాలి. అలాగే అంతకుముందు ఎపిసోడ్లో పృథ్వీరాజ్ శెట్టి అలాగే గౌతమ్ వీళ్ళిద్దరి ఇష్యూని కూడా తను క్లియర్ చేయాలి. నాగార్జున ఈ 2 ఇష్యూస్ని 99% క్లియర్ చేయాలి. 99 కాదు 100%. ఎందుకంటే మనం ప్రోమో చూసి జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ నాకు ప్రోమోని బట్టి విష్ణుప్రియనే బండేసినట్టు నాకు అనిపించింది. సో అలాగే గౌతమ్ ఇంకొక ప్రోమోలో గౌతమ్ని లేపినట్టుగా నాకు అనిపించింది. సో అలాగా వాళ్ళనే ఎందుకు లేపుతున్నాడు అనేది తెలియదు. బట్ కాకపోతే మనం ప్రోమో చూసి జడ్జ్ చేయలేం. డోంట్ జడ్జ్ బై ఎ బుక్ విత్ ఎ కవర్. సో అందుకే ఇక్కడ రోహిణిని కూడా అలాగే జడ్జ్ చేసి బొక్కలో పడ్డారు. సో ఇప్పుడు రోహిణి ఫైనల్ మెగా చీఫ్ అయింది. ఇది ఈ వీడియోలో. రేపటి ఎపిసోడ్ అయితే తొందరగా మార్నింగే వచ్చేటట్టు చూస్తాను. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా రేపటి వీడియోలో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.